వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మత్స్యకారుల ఖాతాలో 538 కోట్ల రూపాయలు జమ చేశాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. కేసీఆర్ దూరదృష్టితోనే తెలంగాణ వ్యవసాయ రంగానికి ప్రత్యేక గుర్తింపు. కొనియాడిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. టిడ్కో ఇళ్లలో టీడీపీది కాంట్రాక్టర్ పాత్రే. ఏపీ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఇప్పటి వరకు మత్స్యకారుల ఖాతాలో 538 కోట్ల రూపాయలు జమ చేశామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గం నిజాంపట్నంలో ఏర్పాటు చేసిన మత్స్యకార భరోసా 5వ విడత పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రంలో వేటలేని సమయంలో ఏటా మత్స్యకారులకు సాయం అందిస్తున్నామని అన్నారు. మొత్తం 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా కింద 123.52 కోట్లు నేరుగా వారి ఖాతాలో వేస్తున్నామని చెప్పారు. గతంలో అరకొరగా భరోసా ఇచ్చేవారని అన్నారు. ఫిషరీస్ యూనివర్సిటీ ఆక్వా పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. నిపుణులను తయారు చేసే విధంగా ఫిషరీస్ యూనివర్సిటీ పశ్చిమ గోదావరిలో ఏర్పాటు కానుందని తెలిపారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం పరిధి దిండి గ్రామం వరుసవారిపాలెంలో 280 ఎకరాల స్థలంలో ఆక్వా పార్కుకు శంకుస్థాపన జరగనుందని తెలిపారు. నాణ్యమైన సీడ్ అందించడమే దీనికి లక్ష్యమని అన్నారు. ఆక్వా పార్క్ ఏర్పాటుతో అన్ని రకాల సీడ్ల తయారీ జరుగుతోందని తెలిపారు. నిజాంపట్నంలో సీడ్ మేకింగ్ యూనిట్ ఏర్పాటుతో 21,000 మందికి ఉపాధి కలుగుతోందని అన్నారు. 417 కోట్లతో ఫిషింగ్ హార్బర్ కు కూడా నిజాంపట్నంలో ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని తెలిపారు. ఈరోజు జమ చేస్తా ఉన్న ఈ 123 కోట్ల రూపాయలతో కూడా కలిపితే ఇప్పటి వరకు కేవలం ఈ ఒక్క పథకానికి, మత్స్యకార భరోసా అన్న ఈ ఒక్క పథకానికి ఇప్పటిదాకా అక్షరాల 538 కోట్ల రూపాయలు నేరుగా నా అన్నదమ్ముల ఖాతాల్లోకి బటన్ నొక్కి నేరుగా పంపించడం జరిగింది. కడలిని నమ్ముకున్న కుటుంబాల కోసం ఇంత మంచి కార్యక్రమం దేవుడు దయతో ఈరోజు మీ బిడ్డ చేయగలుగుతా ఉన్నాడు అనంటే దేవునికి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి సదా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మీ అందరితో కూడా కొన్ని విషయాలు పంచుకుంటాను. అందరూ ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం అన్నది మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను ఎల్లవేళలా తెలియజేస్తా ఉన్నా. అందుకే గత ప్రభుత్వ పాలనకు మనందరి ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చేపల వేట నిషేధ సమయంలో ఇంతకు ముందు ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఏ రకంగా ఇచ్చేవాళ్ళు అనే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ జియాగూడ రంగనాథ ఆలయంలో నూతనంగా నిర్మించిన రథానికి ఆలయ పూజారులు, గోషమహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ బిలాల్, జియాగూడ మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధితో పాటు ప్రతి పండుగలను ఎంతో సంతోషంగా జరుపుకోవడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. జియాగూడలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన రంగనాథ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుండి 18 వరకు ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రత్యేకత ఈ రంగనాథ ఆలయానికి ఉందని తెలిపారు. భక్తులు ఎంతో మంది ఇక్కడికి వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటారని చెప్పారు. भूतं ब्रह्मपुणेमहे इंद्रस्य नेतेत हमापनातो स्वामस्वस्यावरणि स्वमित्या नमो नमस्ते देवदे जंजलस्वदे यापरिधेर्या भस्वदे प्रयोधास्तारं तत्त्वतो हसः ओम प्राणायुक्ते जातवे दानास्य पुरुषजनतो
గోవిందా గోవిందనాథ భగవానికి ఏంటంటే ఈ యొక్క ప్రాంతంలో మరి ఈ పరిసర ప్రాంతాలలో ఒక రథం ఉంటే ఆ రథం ఊరేగింపు జరగాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే మరి వారు అద్భుతమైనటువంటి రథాన్ని చేపించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక మంచి దైవ కార్యక్రమాన్ని భక్తుల అభిష్టం మేరకు భక్తులు నిరంతరంగా పూజలు నిత్య పూజలు చేసుకుంటారు కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసుకోవడం మీకు తెలుసు. మనకు ధార్మిక సిద్ధాంతాలు కానీ మరి హిందూ సాంప్రదాయాలు కానీ ఎప్పుడు చూసినా కానీ నిరంతరంగా మన యొక్క ఆడపడుచులు దేవాలయాలు అక్కడ పోయి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కానీ మరి అదేవిధంగా వివిధ దేవాలయాలు కూడా ఉన్నాయి. మీకు రీసెంట్గా జరిగినటువంటి హనుమాన్ జయంతి కావచ్చు, మరి అదేవిధంగా శ్రీరామ నవమి కావచ్చు. మనకు ఉండేటువంటి పండుగలు చాలా గొప్ప పండుగలు. అంటే మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్ప విశేషమైనటువంటి కాబట్టి భక్తుల సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరగాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి వల్లనే దేశంలో తెలంగాణ వ్యవసాయ రంగానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, వ్యవసాయ రంగం బలోపేతం మూలంగానే సర్వతోముఖాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలం సాగుకు అందుబాటులో విత్తనాలు, విత్తన నియంత్రణ, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 ఏళ్లలో 4.50 లక్షల కోట్ల వ్యవసాయ రంగంపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చు దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఒక రంగం మీద ఇంత భారీగా ఏ ప్రభుత్వం కూడా ఖర్చు చేయలేదని అన్నారు. వ్యవసాయ రంగం బలోపేతంతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నదని కేసీఆర్ ఆలోచన అని అన్నారు. వ్యవసాయ రంగం నుండి లభించే విస్తృతమైన ఉపాధి మరే రంగం కూడా ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. నకిలీ విత్తనాల బెడద సంపూర్ణంగా నివారించాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో పోలిస్తే నకిలీ విత్తనాలు దాదాపు కనుమరుగయ్యాయని అన్నారు. ఈ విషయంలో టాస్క్ ఫోర్స్ వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేయాలని, నకిలీ విత్తనాలను అరికట్టే ప్రయత్నంలో అమాయకులను బలి చేయవద్దని హితవు పలికారు. వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు శ్రీ విజయ్ కుమార్ గారు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి గౌరవ కలెక్టర్లు, గౌరవ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్, గౌరవ జిల్లా వ్యవసాయ అధికారులు, వారి సిబ్బంది, విత్తన శుద్ధి మేనేజర్లు, విత్తన ధృవీకరణ సంస్థ అధికారులు, సీడ్ ఇన్స్పెక్టర్స్ అనేటువంటి ఏవోలు అందరికీ పేరుపైన నమస్కారాలు. నూతన సచివాలయం రైతాంగాన్ని అప్రమత్తం చేయడం ఒకటి, ప్రభుత్వ పరంగా తీసుకోబోయేటువంటి చర్యలకు సంబంధించి విశదీకరించడం, మన టాస్క్ ఫోర్స్ ను అలర్ట్ చేయడం, వ్యవసాయ శాఖ అదేవిధంగా ఈ పోలీస్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా అప్రమత్తంగా ఉండి నిర్వహించవలసినటువంటి కార్యక్రమాల మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ, ఈ అంశాల విశదీకరణ మీకు జరిగితే స్పష్టత ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రత్యేకంగా మీ అందరి సమయాన్ని తీసుకుని ఈ వీడియో కాన్ఫరెన్స్ మనం నిర్వహించుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి నాయకత్వాన వ్యవసాయ శాఖకు అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖగా, అదేవిధంగా ఈ శాఖ ద్వారా, ఈ శాఖ నిర్వహించిన కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలోని ప్రజానికానికి జరిగినటువంటి పేరు, దేశంలో వచ్చినటువంటి పేరు మీ అందరికీ తెలిసినటువంటి అతి కీలకం.
టిడ్కో ఇళ్లలో టీడీపీది కాంట్రాక్టర్ పాత్రేనని ఏపీ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పటి టీడీపీ ప్రభుత్వమే టిడ్కో ఇళ్ల పథకాన్ని అర్ధాంతరంగా గాలికి వదిలేసిందని ఎద్దేవా చేశారు. వారు పునాదుల్లోనే వదిలేసిన టిడ్కో ఇళ్లను తమ ప్రభుత్వం పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తోందని చెప్పారు. డిసెంబర్ నాటికి 2.63 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం చేశారు. ఏవైతే మీరు 8 లొకేషన్లో మరి సుమారు 5,000 పైచలకు ఇళ్ళు అయితే నిర్మాణంలో మీరు మధ్యలో ఆపిపోయారో వాటికి కరెంటు కనెక్షన్ లేదు, నీళ్ళ కనెక్షన్ లేదు, వాటర్ సప్లై సిస్టమ్ కరెక్ట్ లేదు, సీవేజ్ సిస్టమ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. అవన్నీ ఉన్నాయా లేదు చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పమండి. ఈరోజు మేము అవన్నీ కూడా పరిపూర్ణంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పూర్తి చేసి అవన్నీ ఇమ్మన్నారు. మౌలిక వసతులన్నీ పూర్తి చేసి ఇమ్మన్నారు. నేను ఈ చార్జ్ తీసుకున్న తర్వాత సుమారు 30 పైచిలుకు లొకేషన్స్లో 50,000 పైచిలుకు ఇళ్ళు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని వసతులు అన్ని హంగులు పరిపూర్ణంగా పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేశాం. కావాలంటే మీరు ఎక్కడికైనా రండి, నేను ఛాలెంజ్ చేస్తాను, ఏ లొకేషన్కైనా రండి. ఏం ఈ యొక్క ఓపెనింగ్లో భాగంగానే తీసుకొని సెల్ఫీలు తీసుకుంటారు. ఆ సెల్ఫీ ఛాలెంజ్ అంటారు. మీరు నిర్మాణం చేపట్టినటువంటి ఇళ్ళ మీద దమ్ముండే సెల్ఫీలు తీసుకొని చెప్పమనండి. మేము కట్టిన ఇళ్ళ ముందు సెల్ఫీలు తీసుకోవడం కాదు. ఈరోజు మేము మళ్ళా దానికి సమాధానం చెప్తాం. రాజకీయాల్ని జర్నలిజాన్ని రెండు కలిపి ఒక ప్రతిపక్ష పార్టీని చంద్రబాబు నాయుడును వెనకేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈరోజు అగౌరవపరిచే విధంగా మరి వారి మీద అభాండాలు వేసే విధంగా ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా ఈ విధంగా కథలు రాయడం మాత్రం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతాం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎందుకు ఇది రాజకీయము జర్నలిజం రెండు కలిసిపోతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వాడే భాష, వారు తీసుకున్నటువంటి ఆ యొక్క విధానం ఏదైతే ఉందో పదే చెప్తా వచ్చాం. టిడ్కో ఇల్లు మేము కాదని లేదు. టిడ్కో ఇల్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొదలుపెట్టి అసంపూర్తిగా మిగిలిన కార్యక్రమం మీరే కదండి. ఏ ఒక్క లబ్ధిదారుడి పేరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పరిపూర్ణంగా 100% లోన్ తీసుకున్నామో, మరి లోన్ వాళ్ళు వసూలుబాటు తీసుకున్నారో వారందరికీ కూడా ఇల్లు వసూలు చేస్తా ఉన్నాం. ఎవరికి కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ మాత్రం వాళ్ళకి వర్తింపజేయడం జరగలేదు. దానికి సంబంధించి ఏమైనా బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటే మేము 100 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టాం. ఎందుకంటే లేట్ అయింది కాబట్టి, మొత్తం ముఖ్యంగా కరోనా పీరియడ్లో కొంచెం లేట్ అయింది కాబట్టి ఎవరికి కూడా భారం లేకుండా మరి ఆ ఇల్లు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్నీ కూడా అందించి తీరుతాం. దయచేసి ఈ వాస్తవాల్ని మరి ఈరోజు ఒక నిబద్ధత కలిగిన పేపర్ అంటే ఒక విలువలతో కూడినటువంటి జర్నలిజం చేయాలనుకుంటే దయచేసి ఈ వార్తలు రాయండి. ఇందులో ఏదైనా తప్పుంటే రండి, మీరు ఒక ఖండించండి, లేకుండా ఎత్తి చూపండి. అంతేకాని వాస్తవాల్ని వక్రీకరిస్తూ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మించినప్పటి నుంచి 60 సంవత్సరాలు గడిచినా అభివృద్ధికి నోచుకొని నాగార్జున సాగర్ ను మున్సిపాలిటీ తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కొనియాడారు. నందికొండ మున్సిపల్ పరిధిలో గల హిల్ కాలనీలో మనవాడకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి సంక్షేమంపై ఇంటింటికి తిరుగుతూ ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలను సీఎం ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. 25 కోట్ల రూపాయలతో రోడ్లు, మంచినీటి సమస్య పరిష్కరించడంతో పాటు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు కల్పించినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మార్కెట్ చైర్మన్ జవ్వాజీ వెంకటేశం, మున్సిపల్ చైర్పర్సన్ కర్ణ అనూష, శరత్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాబు
ఈ ప్రైవేటు ఎగ్జిస్టింగ్ క్వార్టర్స్ కాకుండా మిగతా క్వార్టర్స్ కూడా అంటే ఇవన్నీ 200 రూపాయలు ఇచ్చినాయి రోడ్డు ఉంది, అది కాలేదంటే నేను కవర్ చేస్తే ఒక సంవత్సరం అయిందంట మొత్తం చేస్తాను ఇలా బస్తీ మొత్తం చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ. ఈరోజు నందికొండ మున్సిపాలిటీలో వాళ్ళు దాదాపుగా 60 ఏళ్ళుగా ఏదైతే డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు, అలాగే ఇక్కడ దాని తర్వాత వచ్చినటువంటి సుస్థిరంగా దాదాపు 30-40 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎన్నడూ ఎవరు కని ఎరుగని విధంగా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు వాళ్ళు ఇదివరకు ఇక్కడే ఉంటూ వాళ్ళ ఇండ్లకు పట్టాలు లేకపోవడం, వాళ్లకు మంచినీళ్ళు కావాలన్నా రోడ్లు కావాలన్నా ఆ వ్యవస్థని ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోకపోవడం, కనీసం ఈ నందికొండని ఒకప్పుడు గ్రామ పంచాయతీగా కూడా ఇదివరకు ప్రభుత్వాలు ఏం గుర్తించలేదు. మాకు గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈరోజు మా ఇండ్లకు పట్టాలు వచ్చినాయి. అలాగే ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం వచ్చి వెళ్ళిన వెంటనే దాదాపు SDF కింద 50 కోట్ల వరకు ఒక 25 కోట్ల వరకు ఈరోజు ఒక్కొక్క మున్సిపాలిటీకి కేటాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ హిల్ కాలనీకి సంబంధించి హిల్ కాలనీ పైలానికి సంబంధించి ఇదే హిల్ కాలనీలో దాదాపు 6.5 కిలోమీటర్ల మేర మొత్తం సీసీ రోడ్లు కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా దీన్ని ఇనాగరేషన్ చేస్తూ మన వాడకు మన ఎమ్మెల్యే అనే పేరుతోటి ఈరోజు ప్రతి ఒక్క ఇంటిని కూడా వాళ్ళ తలుపుని తట్టి ఇంకేమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని ప్రతి సమస్యను కూడా తీర్చే విధంగా ఈరోజు ప్రతి ఇంటిని కూడా సందర్శించడం జరిగింది. వాళ్ళకు ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చినాం. దానికి తగ్గట్టుగా అధికారులతోటి స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే కౌన్సిలర్లు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు అందరితో కూడా ఈరోజు కలిసి మన ఊరు మన వాడకు మన ఎమ్మెల్యే అనే పేరుతోటి ఈరోజు ఈ మున్సిపాలిటీలో దాదాపు ఈ 6 వార్డులు కూడా తిరగడం జరిగింది. ఈ 6 నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ కుక్కట్పల్లి కైతలాపూర్ మైదానంలో ఈ నెల 20న జరగనున్న నేపథ్యంలో శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టీటీ జనార్దన్, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ తదితరులు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీ జనార్దన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ జీవిత విశేషాలు, రాజకీయ ప్రస్థానం, వివిధ సమావేశాలలో ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి రాసిన పుస్తకాన్ని కుక్కట్పల్లిలో జరిగే ఉత్సవాల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిజిటల్లో కూడా ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన విశేషాలను అందించనున్నామని వెబ్సైట్ పోర్టల్ను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కుక్కట్పల్లిలో 20న జరుగుతున్న శత జయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబ సభ్యులు, సినిమా రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరవుతారని తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ముందు ఇస్తాడని అయిపోయినాక ఇస్తాడు. మన బీద వర్గాల కడుపు నిండా అన్నం తినబెట్టే భాగ్యం 2 కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రత అనేది చేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు. అదే కాకుండా మరి మహిళలకు ఆస్తిలో బాగా విప్పించి అదేవిధంగా ఈరోజు ఆయన కొన్ని లక్షలాది ఇండ్లు కట్టించినటువంటి మాట. అందుకొంచే ఆయన కూడు గుడ్డ నీరు అనే నినాదంతో ప్రతి బీదవానికి ఇల్లు కట్టించే ప్రక్రియ ఎన్టీ రామారావు గారి యొక్క హయాంలో పెద్ద ఎత్తున జరిగింది. దానికి అనుగుణంగా మనం అందరం కూడా ఉవ్వెత్తున లేచి ఈరోజు 4 రకాల్లో ఉన్నటువంటి సమాజాన్ని ఇక్కడ ఒక కలగలిపి 4 ప్రాంతాలు, రాజకీయ నాయకులు, సినీ నాయకులు, సినీ తారలు, అదేవిధంగా మిగతా బీద బడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మేధాశక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఎన్టీ రామారావు గారి గురించి కళలు కన్నటువంటి కళలు సమాజ నిర్మాణం గురించి పాటుపడ్డట్టు కుమార్తెలందరినీ పిలిచి గౌరవించి అక్కడ ఆవిష్కరించాం.
జాతికి అంకితం చేశాం. ఆ తర్వాత రేపు 20వ తేదీ నాడు సాయంత్రం 5 గంటలకి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ గ్రౌండ్స్లో, ఈ గ్రౌండ్ నుంచే భారీ బహిరంగ సభ ద్వారా అన్నగారి కుటుంబ జీవనం, సినిమా జీవనం, రాజకీయ ప్రస్థానంతో కలిపి ఒక ప్రత్యేక సంచిక రూపొందించాం. 546 పేజీలతో సవివరంగా వస్తూ ఉంది. ఆ సంచికని ఈ సభలో ఆవిష్కరించి జాతికి అంకితం చేయబోతా ఉన్నాం. అంతేకాదు, ఈ కాలం పిల్లలంతా మీరంతా పుస్తకాలు చదివే ఓపిక తగ్గింది కనుక మీకు ఇంటర్నెట్ వెబ్సైట్ ఏర్పాటు చేశాం. ఈ వెబ్సైట్ని కూడా ఇక్కడ ఆవిష్కరింపజేయబోతా ఉన్నాం. ఒక యాప్ను కూడా తయారు చేశాం. ఎందుకు? ఫోన్లో ఉండి చూసుకోవాలి కదా మీరంతా ఎక్కడున్నా. అందుకోసం ఆ యాప్ని ఈ 2 ఇక్కడ ఆవిష్కరిస్తాం. వెబ్సైటు, ప్రత్యేక సంచిక. 3వది యాప్. పాదయాత్రలో ఉన్న లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి మా కమిటీ అంతా ఆవిష్కరింపజేయబోతా ఉన్నాం. ఈ విధంగా మీ అందరి దగ్గర, ఎవరి దగ్గర ఎన్టీ రామారావు గారి సమాచారం ఏమున్నా సరే మా కమిటీకి తెలియజేయండి. వాటన్నిటినీ నిక్షిప్తం చేద్దాం, భావితరాలకు అందజేద్దాం. రేపు ఇక్కడ జరిగేటటువంటి సభలో అందరూ కూడా కుటుంబ సభ్యులను, అక్కడ కొడుకులు కుమారులను పిలిస్తే ఈ సభకి అన్ని తరాల వాళ్ళని, మనవలు మనవరాళ్ళ వరకు కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు మొత్తాన్ని ఆహ్వానించి వేదిక మీద ఉంచి గౌరవించదలుచుకుంటాం. అలానే తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా పాల్గొనాలని పిలిపిస్తూ వారందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. అంతేకాదు సినీ కుటుంబాన్ని కూడా వారితో కూడా సంప్రదింపులు చేశాం, ప్రణాళిక రచించాం, ప్లాన్. కుక్కట్పల్లి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమంపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అగౌరవంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మాధవరం కాంతారావు అన్నారు. డబుల్ బెడ్రూమ్ల కోసం పేదలు తమ పార్టీ నాయకులు కలిసి నిర్వహించిన ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమానికి సంఘీభావం తెలిపారని అన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురించి మాట్లాడే స్థాయి ఎమ్మెల్యేకి లేదని అన్నారు. డబుల్ బెడ్రూమ్ల విషయమై చేసిన సవాల్కు తాము సిద్ధం ఎమ్మెల్యే అక్రమాల చిట్టా బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతి సవాల్ విసిరారు. చెరువులను చెరబట్టిన విషయాలను బయటకు పెట్టేందుకు కూడా తాము సిద్ధమని సవాల్ విసిరారు. 9 ఏళ్ల కాలంలో గుర్తురాని కేంద్ర ప్రభుత్వ స్థలాలు మీకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయని ప్రశ్నించారు. స్థలాలు లేక ఇండ్లు ఇవ్వడం లేదని కల్లబల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. సంజయ్ని చూస్తే వంకుపుడుతున్నది ఎందుకు? ప్రజల పక్షాన పోరాడొద్దా? ఈ కుకట్పల్లిలో ఉన్న ప్రజలకు డబల్ ఇల్లు ఇవ్వొద్దా? ఈ కుకట్పల్లి ప్రజల్లో ఎవరైతే ఆసరా పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు రావట్లేదు వాళ్ళకు భరోసా ఇవ్వొద్దా? రేషన్ కార్డులు లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పొద్దా? ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత కాదా అది? దానికి గులుపడతావేందు? ఈ రకమైన వ్యవహార శైలి మరి మానుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యేగా హెచ్చరిస్తూ, మరి ఒకవైపు ఇంకో నాయకుడు డబుల్ బెడ్రూమ్ కట్టియాలంటే ఈరోజు ఐడిపిఎల్ స్థలం ఇస్తే కట్టిస్తా అంటావు. 9 సంవత్సరాల నుంచి లేని సోయి ఇప్పుడెందుకు వచ్చింది అంటే నీతో కాదని చేతులు ఎత్తేసినావు. ఈనాడు కేంద్ర ప్రభుత్వ ల్యాండ్లు మీకు అవసరం వచ్చిందా? నిజంగా నువ్వు అదే ల్యాండ్ కావాలని నీకుంటే, చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ మరి అధికారంలో ఉన్నది. కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇక్కడ నుంచి కూడా మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. పోదామని ఎప్పుడు అన్నావా? మా జిల్లా అధ్యక్షుని ఇక ఈ నాయకులందరూ కూడా ఏదో రకంగా వీళ్ళను మరి ఈ ప్రాంతంలో రాకుండా చేయాలనే ప్రయత్నంలో జాతీయ నాయకులను మా రాష్ట్ర అధ్యక్షుని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది, మీకు నిజంగా కూడా ఆధారాలు ఉంటే ఆధారాలు తీసుకొని రండి. ఎమ్మెల్యే గారు అన్నారు కదా చర్చకు సిద్ధమని, మీరు చెప్పండి ఎక్కడ మేము వస్తాం, ఖచ్చితంగా వస్తాం, దానికి సమాధానం చెప్తాం, ఆధారాలతో సహా వస్తాం, నీ బండారం కూడా బయట పెడతాం. అనవసరమైన మాటలు మాట్లాడి అధికారం ఉన్నదని చెప్పేసి ఎట్లంటే అట్లా మాట్లాడితే నడుస్తుందంటే, ఇప్పుడున్న ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, కుకట్పల్లిలో అంతకంటే ఎక్కువ తెలియని వాళ్ళు, నువ్వు ఏం చేస్తున్నావు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అక్రమ కట్టడాలు కానీ కబ్జాలు కానీ అన్నీ కూడా మీది ఎంత తప్పు ఉందో అందరికీ తెలుసు. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి, మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి, మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయని చెప్పి ఒక సర్వే పేరు మీద బూటకు సర్వేలు చేసి వాళ్ళు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశలు అడియాసలు చేయొద్దు. వాళ్ళకు భరోసా ఇవ్వాలని చెప్పేసి 24 గంటలు వాళ్ళకు బాసటగా మేము దీక్ష చేసినాం. దాన్ని ఏలన చేస్తావా నువ్వు? ఒక ప్రజాప్రతినిధి నుండి
బాబు మీరు ప్రతిపక్షంగా మీరు చేస్తున్నారు కదా అని వచ్చి మా దీక్ష దగ్గరకు వచ్చి కాదు మేము చేస్తామని నువ్వు మాట్లాడితే నీకు ఎంత. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శృంగేరి మఠంలో గ్యాస్ లీక్ అయింది. వంటశాలలో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కావడంతో సిబ్బంది అప్రమత్తంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భోజనాలు యాగశాలకి భోజనాలు పంపేందుకు కూడా ఇక్కడ గ్యాస్ బండని ఫిట్ చేయడం మధ్య జరిగింది. గ్యాస్ బండ నుంచి కూడా పైప్ లైన్ లో మొత్తం గ్యాస్ లీక్ గోడంతో కూడా పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తక్షణమే స్పందించినటువంటి అధికారులు వెంటనే ఏదైతే రెగ్యులేటర్ ని పట్టి మంటల్ని అదుపు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలో గోడ అయితే ఉంది. గోడ ఏపీలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రతో వైసీపీకి భయం పట్టుకుందని ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే నారప్పశెట్టి పాపారావు అన్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా దర్శిలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో పాదయాత్ర చేపట్టి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని శామంతిపూడి నుండి దర్శి పార్టీ కార్యాలయం వరకు 7 కిలోమీటర్లు భారీ ర్యాలీతో పాదయాత్ర చేపట్టి నారా లోకేష్ కు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోచుకోవడం దాచుకోవడం తప్ప సీఎం జగన్ ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. నవరత్నాలంటూ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, చైర్మన్ పిచ్చయ్య, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మరి రోజు వాళ్ళు సెలవు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో కాకుండా లోకేష్ గారు ప్రతిరోజు ఉదయం సాయంకాలం మరి ఈరోజు తిరిగి మరి 100 రోజులు చేసుకోవడం. మరి ఇంక వారు ఈరోజు చాలామంది రైతులైనటువంటి వ్యాపారస్తులు అందరితో కూడా మళ్ళీ ఖాళీ టైంలో వారికి ఇంట్రాక్ట్ అవ్వడం, మరి వాళ్ళకి సమాధానం కూడా జరుగుతుంది. గతంలో మరి లోకేష్ బాబు గారిని మరి ఎన్నో అసలు ఆయన తెలుగు రాదని మరి ఏదో గొప్ప మాటలు చూసుకుంటూ మాట్లాడారు. ఈరోజు మరి వారిని చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదువుతారో మరి చెప్పాల్సి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్న పేపర్ చెప్పడం తప్ప పేపర్ లేకుండా చదివేటటువంటి పరిస్థితి కూడా మరి లేదు. అయితే ఈరోజు మరి ప్రజలందరూ కూడా కోరుకుంటారు. మరి గతంలో మరి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో బాగా జరుగుతూ ఉండేవి. ఎందుకంటే విదేశీ కానీ మరి విదేశీ విద్య, మరి ఎస్సీ సప్లాన్ కానీ బీసీ సప్లాన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఏమి లేదు. ఆయన నవరాత్రులను పెట్టి నవరంగాలుగా చేసి మరి దాంట్లో దోచుకోవడం తప్ప మరి ప్రజలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట హనుమాన్ దేవాలయంలో స్థానిక ఆర్యవైశ్య నాయకుడు నోముల మహేందర్ దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాదాపు 200 మందికి పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మాట్లాడుతూ మంగళవారం హనుమాన్ స్వామికి ఇష్టమైన రోజు అని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు పులిహోర పంపిణీ చేసిన నోముల మహేందర్ దంపతులను అభినందించారు. ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి పంతులు, కైలాస ప్రభాకర్, నాయకులు దొంతుల సత్యనారాయణ, కళాధర్, కైలాస ప్రశాంత్, శ్రీనివాస్, అత్తెల్లి నాగేందర్, కల్లూరి సత్యనారాయణ, ఉమేష్, దూబకుంట లచ్చలు, కోల్గూరు యాదగిరి, ఆదిమూలం రవి, గందే సంతోష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు 2వ వారంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. మరి భవిష్యత్తులో కూడా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ స్థానిక అంగడిపేట హనుమాన్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ మరి ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా నోముల మహేందర్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎవరైనా దాతలు ఇచ్చేవాళ్ళున్నా చేసేవాళ్ళున్నా మమ్మల్ని సంప్రదించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు ఆర్యవైశ్య మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. జై హనుమాన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మత్స్యకారుల ఖాతాలో 538 కోట్ల రూపాయలు జమ చేశాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి. దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ.
కేసీఆర్ దూరదృష్టితోనే తెలంగాణ వ్యవసాయ రంగానికి ప్రత్యేక గుర్తింపు కొనియాడిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. టిడ్కో ఇళ్లలో టీడీపీది కాంట్రాక్టర్ పాత్రే ఏపీ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.